హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే పెసలతోటి మంచి పచ్చడి చేసుకుందామండి. ఇది చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక కప్పు పెసల్ని వేసుకొని సన్నని మంట మీద దోరగా వేయించండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలండి, లేదంటే పచ్చివాసన వస్తాయి. వేగిన తర్వాత ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, మీ రుచికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోండి. అంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 15 ఎండుమిరపకాయలు వేశాను. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవి సన్నని దోరగా వేయించండి, మంచి అరోమా వస్తుంది. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లారనివ్వాలండి. ఈలోపు మనం స్టవ్ పైన ఇంకొక బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1/2 టీ స్పూను మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి చక్కగా వేగిన తర్వాత పోపు ఎప్పుడు 3/4 వేగిన తర్వాతే వెల్లుల్లి రెమ్మలు 4 కచ్చపచ్చగా దంచి వేయండి. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు ఆరిన తర్వాత వేస్తేనే బాగుంటుందండి పచ్చడిలో. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పెసలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోండి. ఈ పెసలు వేగినయ్యా లేదా అని మీకు తెలియాలంటే ఒక గింజ నోట్లో వేసుకొని చూస్తే కటకట అందంటే వేగినట్లండి. ఇప్పుడు ఒక పించె పసుపు, ఒక 6 వెల్లుల్లి రెమ్మలు వేసి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని దీన్ని మెత్తని పౌడర్ లాగా చేయండి. దీనిలో ఫస్టే వాటర్ వేస్తే మెదగదు. ఈ విధంగా పౌడర్ లాగా చేసిన తర్వాత ఒక చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండుని నానబెట్టి వేసుకోండి. వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మిక్సీ వేసుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ వేసుకోండి. మీకు కొంచెం లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసి వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా గట్టిగా ఉన్నా పర్లేదు అంటే ఈ విధంగా వేసుకోండి. వేసుకొని మనం వేయించి పెట్టుకున్న పోపు ఇందులో వేసేసి చక్కగా పచ్చడంతా కలిసే వరకు కలపండి. చూడండి ఎంత బాగుందో. ఎప్పుడు ఒకేలాంటి పచ్చళ్ళు కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా మనం చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ పచ్చళ్ళలో కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుందండి. కంది పచ్చడి కూడా సరిపోదు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.